మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద మరొక రోజు ఆయన సొందర గడపడానికి ఆయన సమయాన్ని మనకి దయచేశాడు. అందులో వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి అయా, సర్వశక్తులకు మా దేవ, సర్వాధికారి మీకు స్తోత్రం నాయన. అయా ఉదయకాల సమయంలో ఈ పాదాలు చెందుకొచ్చాం ప్రభువా. అయా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తుంది ఆయన. మీ కృపతో జ్ఞాపకం చేసి దయతో జ్ఞాపకం చేస్తుంది వాక్యమైన దేవుడు. నన్ను కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి అయా మీ జ్ఞానమును, మీ ఆత్మను, మీ కృపను మాకు దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని సన్నితోడుగా సహాయం తెచ్చండి. యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినాన రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 16వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు మనం చూసాము. ఆ అహాజు రాజు చేసిన ఆ బలిపీఠం మధ్యలో బలిపీఠాన్ని ఆ సిరియా దేశానికి వెళ్ళి, సిరియా దేశంలో ఆ యొక్క వాళ్ళ యొక్క దేశంలో ఉన్న విధానాన్ని, ఆ పద్ధతిని తీసుకొచ్చి దేవుడు రాసిచ్చిన, మోషే రాసిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా కాకుండా, సొలొమోను కట్టిన దేవాలయ ప్రకారంగా కాకుండా ఈ అంత పద్ధతి అంతా మార్చి ఆయన పద్ధతిలో చేశాడు. కానీ దేవుడు మెచ్చుకునేది కాదు. దేవుడు దాన్ని వద్దని చెప్పేదే ఆ యొక్క విధానం. అయితే 17వ అధ్యాయం మనం చూస్తే చూడండి ఒకసారి. యూదా రాజైన అహజు ఏలుబడిలో 12వ సంవత్సరం అందు ఏలా కుమారుడు హోషియా షోమ్రోన్లో ఇశ్రాయేలుని ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలాడు. ఈయన ఇశ్రాయేలుకి ఆఖరి రాజుగానే చెప్పొచ్చు. ఈ పేరు హోషియా. ఈయన యెరోబాము ఎలా అయితే చేశాడో, యెరోబాము చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా, ఇంకా విరోధంగా, ఇంకా అసలు ఆ దేశాన్ని కానీ, జనులను కానీ, ప్రజలను కానీ వారినందరూ కూడా దారి తప్పించేవాడిగానే ఉన్నాడు. యెరోబాము ఏదైతే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం కాకుండా తన చిత్తానికి, తన ఉద్దేశాన్ని ఇదే దేవుడు అని చెప్పేసి ఆ దూడలను ఎలా అయితే పెట్టి ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడో, తర్వాత వచ్చే రాజులందరూ కూడా, తర్వాత వచ్చే జనులందరూ కూడా, ఆ తరతరాలన్నీ కూడా రాజు ఏ కట్టడ అయితే పెట్టాడో ఆ రాజు కట్టడ ప్రకారంగా వీళ్ళు చేస్తూ వచ్చారు. వీళ్ళు చేస్తూ దేవునికి విరోధంగాను, దేవుని సహాయం అడగని వారిగాను, దేవుని దగ్గర వేడుకొని వారిగానే ఉన్నారు. దేవుని యొక్క ఆ సహాయంతో పని లేదు. కానీ లోకం యొక్క ఆచారాలన్నిటితోనూ ఆచారం విధానంగా పద్ధతులు చేస్తే చాలనే విధంగా ఈ యొక్క రాజులు మారిపోయారు. చూడండి, అలా మారిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయింది. 2వ వచనంలో తమ పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడు తలము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించాను. అతని మీదకి అష్షూరు రాజైన పల్మానెసరు యుద్ధంలోకి రాగా హోషియా అతనికి దాసుడై పన్నిచ్చేవాడు. అతడు ఐగుప్తు రాజైన సోనదుకు దూతలను పంపి పూర్వము తానే ఏటేటా ఇచ్చుచూ వచ్చిన అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అష్షూరు రాజుకు తెలుసుకొని అతని సంఖ్యలు వేయించి బందీగృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదకి, షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరంలో షోమ్రోను ముట్టడించి హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరం అష్షూరు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొని గోజాను నది దగ్గర ఓలాహు హోబోరు అను స్థలంలో మాదేల పట్టణంలో వీరందరినీ కూడా చేర్చేశాడు. సో అనే రాజుకి, ఐగుప్తు రాజుకి కప్పం కట్టడానికి ఆయన యొక్క సహాయాన్ని అడిగాడు. అష్షూరు రాజుకి పల్మనేసరికి తీసుకెళ్లి పన్ను కట్టేవాడు. అష్షూరు రాజు పల్మనేసరి పన్ను కట్టేవాడైతే ఆయన ఒక ఆలోచన చేసి, సో గనక మన సహాయం చేసి, అంటే ఐగుప్తు రాజు గనక మన సహాయం చేసి ఈ యొక్క అష్షూరు రాజుతో మన యుద్ధం చేయొచ్చు అని చెప్పి అనుకొని ఐగుప్తు రాజు యొక్క సహాయాన్ని కోరాడు. కానీ ఐగుప్తు రాజు యొక్క సహాయం కోరకుండా దేవుని సహాయం గనక అడుగుంటే ఆ ఐగుప్తు రాజు మీద, ఆ యొక్క అష్షూరు రాజు మీద దేవుడు విజయం ఇచ్చేవాడు. కానీ మానవ పద్ధతుల ప్రకారం, లోక విధానాల ప్రకారం మనుషుల యొక్క సహాయాన్ని అడగడం అనేది మనకి తరచుగా వచ్చే ఒక శోధన. అటువంటి శోధనే యోషియా రాజు కూడా వచ్చి అటువంటి శోధనలోనే పడి ఐగుప్తు రాజుని వీళ్ళు అడిగాడు. ఐగుప్తు రాజుని అడిగిన విషయం ఈ యొక్క పల్మనేసరికి తెలిసి, అష్షూరు రాజుకి తెలిసి మొత్తాన్ని కూడా వారి మీద యుద్ధానికి వచ్చి వాళ్ళందరూ కూడా చెరగొని మొత్తాన్ని కూడా ఉన్న దేశాన్ని అందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అష్షూరు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇదంతటికీ కారణం చూడండి ఒకసారి 7వ వచనం మనం చూస్తే, ఎందుకనగా
ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కిందనయో తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజుల నిర్ణయించిన కట్టడలను అనుసరించు ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించి అడవి గుడిసెల నివాసులను ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠంలో కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదను సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటా విగ్రహములు నిలబెట్టి దేవతా స్తంభములు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయించు చెడుతనము జరిగించు యెహోవాకు కోపం పుట్టించిరి. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశంలోనే వీరు తీసుకొని వచ్చాడు దేవుడు. ఐగుప్తు దేశంలోకి వీరు తీసుకొని వస్తే ఐగుప్తు దేశంలోని వీరు తీసుకొని వచ్చిన తర్వాత మరలా ఐగుప్తు రాజు యొక్క చేతి కిందకి వెళ్ళి వారి సహాయాన్ని అడిగారంటే ఐగుప్తు రాజు యొక్క సహాయం అవసరమై ఉంటే దేవుడు అక్కడ ఉంచేవాడు కదా. వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చాడు ఇక్కడికి? తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు వీరిని కంటికి కనుపాపలా కాపాడుతూ ఆయన పగటి వేళ మేఘస్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను వారిని కాపాడి వారికి ధర్మశాస్త్రం ఇచ్చి దేవుని యొక్క ఔన్నత్యం గాని దేవుని యొక్క విధులన్నీ కూడా పాటించి ఆజ్ఞలు కట్టడలన్నీ పాటించి దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలో ఆయన చెప్పి ఆయన బోధించి వారి కనాను దేశంలోకి తీసుకుని వెళ్ళి ఎంతో యుద్ధం చేసి యుద్ధ వీరులుగా చేసి వారి కనాను దేశంలో యుద్ధం చేసి దాదాపు 32 మంది రాజులు వచ్చి వారి యుద్ధం చేసినప్పటికీ కూడా 32 మంది రాజులు కూడా ఓడిపోయారు. అందులో వీరు చేసిన యుద్ధము కంటే కూడా దేవుడు చేసిన యుద్ధం ఎక్కువ. ఆయన వడగండ్ల చేత యుద్ధం చేసి వారందరూ కూడా జయించాడు. ఆ సంగతి అంతా మర్చిపోయారు. ఇప్పుడు మరలా ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఐగుప్తు రాజు యొక్క చేతి కిందకి వెళ్ళి ఆయనతో సహాయం పడుతున్నారు. సూరు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతా ఉన్నారు. దేవుడు అంతా చూస్తున్నాడు. నేను ఎంత మేలు చేసినా ఎంత సహాయం చేసినా వీరికి కనీసం కృతజ్ఞత లేని వారిగా ఉన్నారే అని చెప్పి దేవుడు వారిని కూడా విడిచిపెట్టాడు. సరే మీ చావు మీరు సావండి, మీరు ఏం చెప్తారో సావండి అని చెప్పేసి ఆయన కూడా వదిలిపెట్టాడు. దేవుడు చేయి వదిలితే మనుషులు చేయి వదిలిసినా పర్వాలా, కానీ దేవుడు చేయి వదిలితే మాత్రం మహాభయంకరం, అది చాలా మహాదారుణం. అయినప్పటికీ కూడా కృపగల దేవుడు దయగల దేవుడు తన యొక్క ప్రవక్తలను దీర్ఘదర్శుల్ని పంపించి వీరికి మరలా ప్రకటన చేయించారు. మీరు చేసేది చాలా తప్పు, మీరు దేవుడు చాలా దుఃఖపెడుతున్నారు, దేవుని చాలా బాధ పెడుతున్నారు, ఇలా చేయడం వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. దేవుని సహాయం లేకపోతే శత్రువైన వాడు వచ్చి మిమ్మల్ని అందరూ ఎత్తుకొని పోతాడు, వాడు మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మిమ్మల్ని అందరూ కూడా తీసుకొని పోతాడని ఎన్ని రకాలుగా ప్రవక్తలు దీర్ఘదర్శులు వారికి చెప్పినప్పటికీ కూడా ఒక మాట కూడా వినని వారైరి. చూడండి మాట చూడండి ఒకసారి 11వ వచనంలో తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులవాడుకు చొప్పున ఉన్న స్థలంలో ధూపం వేయచ్చు ఆ దేశం చెడుతనము జరిగించు యెహోవా కోపం పుట్టించింది. చేయకూడదని వేటిని గురించి యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటి పూజించి ఉండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టి నా సేవకుల ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టి ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టలు అనుసరించినని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శులందరి ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యం పలికినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులై తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులు అయిరి. హల్లెలూయా. పైనున్న మాట అంటారు కదా, కపటం కలిగి, ఇప్పుడున్న మాట ముష్కరులై. అక్కడేమో కపటం కలిగి ఉన్నారంటే ఇక్కడే ముష్కరులు అంటే దొంగల్లాగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు చూడట్లేదులే అన్నట్టుగా వారు బ్రతుకుతున్నారు. హృదయంలో అంతా కూడా పాపంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దేవుని సహాయం కంటే కూడా మనుషుల సహాయం, రాజుల సహాయం, అధికారుల సహాయం అడుగుతున్నాడు. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, రాజు కొందరు గుర్రం వల్ల అతిశయిస్తారు, కొందరు రథాల బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడిని యెహోవాని బట్టి అతిశయిస్తామని చెప్పేసి భక్తుడు మాట్లాడుతుండగా యెహోవాని బట్టి అతిశయించే మనసు వీరికి లేదు. గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించే మనసు, వారి యొక్క సహాయం వస్తే చాలు నాకు, నేను విజయం సాధిస్తాననే మనసుతోనే వీరు ఉంటూ ఉండగా ఆ దేవుడు వారికి చెప్పిన విధులు ఏ ప్రకారంగా వారు చేయకపోగా దేవుడే వారి నుండి దూరం అయిపోయాడు. దేవుడే వారిని విడిచి వెళ్ళిపోయాడు. దేవుడే వారికి దూరం అయిపోగా శత్రువు వెంటనే వచ్చేసాడు. ఆయన ఒక కాపలాదారుడిగా ఆయన అందుకే అంటాడు, యెహోవా నా కాపరి. ఆయన ఒక కాపరిలాగా ఉండి కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉన్న దేవుని ఆ సంరక్షణలో ఉంటే క్షేమం, కాపాడుతున్న దేవుని రెక్కల కింద ఉంటే క్షేమం, కాపాడుతున్న దేవుని ఆ యొక్క గుడారంలో ఉంటే క్షేమం. కానీ కాపాడుతున్న దేవుణ్ణి వద్దని చెప్పేసి ఆయన తోలేసి మా ఇష్ట ప్రకారం మేము బతుకుతున్నాం, మాకు అవసరం లేదని చెప్పి ఆయన తోలేస్తే ఆయన వెళ్ళిపోయాడు. 1 రోజా 2 రోజులా 3 రోజులా 4 రోజులా
ఈలోపు శత్రువు వచ్చాడు. ఇక లోపల ఉన్న వారందరూ కూడా మొత్తం తీసుకొని వెళ్ళి చెరక తీసుకుని వెళ్ళిపోయాడు. చెరక అందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. 18వ వచనంలో, కాబట్టి యెహోవా ఇశ్రాయేలు అందరినీ బహుగా కోపగించి తన సముఖములో ఉండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము కాక మరి ఏ గోత్రము శేషించి ఉండలేదు. అయితే యోధా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను బట్టి ఇశ్రాయేలు వారు చేసుకునే కట్టలు అనుసరించుచూ ఉన్నారు. వారు కూడా అలాగే చేస్తున్నారు. మొత్తాన్ని కూడా ఆయన సంధిలోనే వెళ్ళగొట్టాడు. అందరు కూడా దూరంకి నెట్టేశాడు. ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. ఇశ్రాయేలు దేశం ఆయన యొక్క ప్రదేశం, అది ఆయన కనుదృష్టి ఉన్న ప్రదేశం. యెరూషలేము గాని ఇశ్రాయేలు దేశం గాని ఆ కనుదృష్టి ఉన్న ఆ దేశంలోండి ఆయన చెప్పిన కట్టడ ప్రకారం, ఆయన యొక్క విధుల ప్రకారం చేయకపోతే ముందున్న అమోరీయులందరినీ కూడా తోలేశారు. ముందున్న అమోరీయులు తోలేసి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విరోధంగా చేస్తాడు. వీరిని కూడా తోలేశాడు. వీరు కూడా అక్కడ నుండి గెంటేశాడు. ఆయన అక్కడ నిలవలేదు, వారు కూడా అక్కడ ఉండలేదు. మొత్తం కూడా అందరూ వెళ్ళిపోయారు. తర్వాత 24వ వచనంలో, అష్షూరాజు బబులోను కూత హవ్వ హామాతు సెపర్వాయిము అను దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశంలో స్వతంత్రించుకున్న దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అది వారిని కొందరిని చంపెను. తమరు పెట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఆ ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహము వారిని చంపుతున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. హల్లెలూయా. చూడండి, ఈ అష్షూరు దేశంలో ఉన్న కొంతమంది జనులను బబులోను కూత హవ్వ హామాతు అనే ప్రదేశంలో వారు తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో నివాసం చేయించారంట. ఇశ్రాయేలు దేశంలో వీళ్ళందరూ అక్కడికి తీసుకెళ్లిపోయారు. ఆ దేశంలో ఉన్న వారందరూ తీసుకొచ్చి ఇక్కడ నివాసం చేయడానికి అష్షూరాజు అందరూ ఇక్కడ పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? వారి ఆచార ప్రకారం చేస్తూ ఉండగా అడవిలోని సింహాలు వచ్చి వీళ్ళు చాలా మందిని కూడా సంహరించి వేస్తుండగా దేవుడు వీరిని సింహాలను ఇక్కడ పంపించాడని చెప్పేసి అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు సమాచారం చెప్పారు. అయ్యా, ఆ దేశము దేవుని పట్టణమై ఉంది. దేవుని మేము ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుని ఎలా స్తుతించాలో మాకు తెలియదు, దేవుని ప్రకారం ఎలా బ్రతకాలో మాకు తెలియదు. అయితే మేము అలా చేయట్లేదే, దేవుని కోపం మా మీదకి వచ్చిందేమో, సింహాలు వచ్చి మా మధ్యలోకి వచ్చి చాలా మందిని చంపేస్తున్నాయి అని చెప్పేసి అష్షూరు రాజుకి సమాచారం చెప్పగా అష్షూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశం మొత్తం వెళ్ళగొట్టిన వారిలో ఉన్నారు కదా, వారిలో భక్తులైన వారిని కొంతమంది ప్రవక్తలు పంపించి, యాజకులను పంపించి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఈ జనులకు కాపుదలగా ఉండేలాగా, ఈ జనులకి మొత్తం దేవుని ఎలా ఆరాధించాలి నేర్పించడానికి వారు పంపిస్తే వాళ్ళు కూడా అలాగే నేర్పించారు. నేర్పించినప్పటికీ కూడా చూడండి, మాట చూస్తే మనం తమరు 27వ వచనం, అష్షూరాజు అచ్చటి నుండి తేబడిన యాజకులు ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవడి, అతడు అచ్చటికి పోయి కాపురమండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవలనని ఆజ్ఞాపించారు. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురమండి యెహోవా యందు భయభక్తులు ఉన్న తగిన మర్యాదను వారికి బోధించెను. యెహోవాకు ఆయన దగ్గర ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కానీ అక్కడుండే మాట, కానీ కొందరు జనులు తమ సొంత దేవతలు పెట్టుకొని షోమ్రోనులు కట్టుకున్న ఉన్నత స్థలంలో మందిరములను వాటిని ఉంచుకొనుచు వచ్చిరి. మరియు వారు తమ పురములలో తమకు దేవతలను కలుగు చేసుకొని బబులోను సుక్కొన్బేదేనోతు దేవతను, కూతవారు నెర్గలు దేవతను, హామాతు వారు అషీమా దేవతను, అవీలు నిభజు దేవతను, తహాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచు ఉండిరి. సెపర్వాయిములు తమ పిల్లలను అబెద్మెలెకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండములో దహించుచూ ఉండిరి. ఇంత ఆయన యాజకులు పంపించి చేసినప్పటికీ కూడా అష్షూరు రాజే దేవుని యొక్క మర్యాద చొప్పున చేయాలని వారిని యాజకులు పంపించి వీళ్ళందరికీ బోధిస్తూ దేవుని ఎలా ఆరాధించండి, దేవుని కట్టడలు ఇవి, దేవుని ఆజ్ఞలు ఇవి, దేవుని మార్గం ఇది, దేవునితో ఎన్నబడిసిన విధానం ఇది అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా అందులో కొంతమంది, అందరూ వినరుగా, వచ్చినట్టే ఉంటారు, విన్నట్టే ఉంటారు, చెవిటోడి శంఖం వదిలినట్టే ఉంటది. అందరూ వినరు. విన్నవారు దేవుని యొక్క దయ పొందుకున్న వారుగా ఉన్నారు. వినని వారు ఇష్టానుసారంగా బ్రతికిన వారుగానే ఉన్నారు. అందులో వారి ఊర్లో ఎలా అయితే ఉన్నారో అలాగే తీసుకొచ్చి అలాగే ఆరాధించుకున్నారు. కొంతమంది సెపర్వాయిము వారు అయితే వారు వచ్చి వారి యొక్క దేవతల ఆచార ప్రకారంగా పిల్లల్ని అగ్నిగుండంలో పడేశారంట.
అగ్ని కూడా పిల్లలు కాలిపోతా ఉంటే వీళ్ళకి ఆస్తులు వస్తాయని, ఐశ్వర్యం వస్తుందని, ఆరోగ్యం వస్తుందని, ఆహారం వస్తుందని ఆ యొక్క భ్రమలో ఉండి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో కూడా మరలా వచ్చి శత్రువులు చేసిన పని అలాంటిది. ఇశ్రాయేలు ప్రజలేమో వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి ఇక్కడ చేశారు. ఇప్పుడు దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు, ఇక డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి అక్కడ నివాసం ఉండి అటువంటి పరిస్థితి అనేది అక్కడ జరుగుతూ ఉంది. దేవుడు లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే సేన అనే దయ్యములు పట్టిన వాళ్ళు 2000 దయ్యాలు నివాసం చేసినాయంట. వాడు ఇప్పుడు కూడా శ్మశానంలోకి వెళ్ళి పడుకునేవాడంట. దేవుని సన్నిధి లేకపోతే ఉండే పరిస్థితి అలాంటి పరిస్థితి ఉంటుంది. దేవుని ఆత్మ మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి, దేవుని అభిషేకం ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి, దేవుని సహాయం ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. 31వ వచనంలో ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గల వారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడినో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలు పూజించి ఉండేది. నేటి వరకు తమ మర్యాదల ప్రకారము వారు చేయించి ఉండేది. యెహోవా యందు భయభక్తులు కోనక వారితో నిబంధన చేసుకొని మీరు ఇతర దేవతలు భయపడకయు వాటికి నమస్కరింపయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహా అధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపకయు ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని విధులు గాని ధర్మశాస్త్రమందు గాని ధర్మమందు గాని దేనిని అనుసరింపక ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రమును ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతల పూజింపకయు ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాదల చొప్పుననే జరిగించుచు ఉండిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును తమ సంతతి వారును నేటి వరకు చేస్తూ వచ్చిరి. హల్లెలూయా. చూడండి అక్కడ చేస్తున్న పని. యెహోవా యందు భయభక్తులు నిలిపిన వారు అయినను, దేవుడంటే భయమే, కానీ దేవుడు ఏది చేయొద్దన్నాడో చేస్తున్నాడు. ధర్మశాస్త్రం కానీ కట్టడలు కానీ ఆజ్ఞలు కానీ విధులు కానీ ఒక్కటైనా పాటించట్లేదు, కానీ దేవుడంటే భయమే. అమ్మో, ఇది అంటారు కదా, చేసే పని చేస్తూనే ఉంటారు, అమ్మో భయం భయం అని అంటూనే ఉంటారు. దేవుని విరోధమైన పాపం చేస్తూనే ఉన్నారు, దేవుని విరోధంగా వీరు బ్రతుకుతా ఉన్నారు, కానీ దేవుడంటే భయం కలిగి ఉన్నారు. దేవుడంటే భయం దేనికి? అమ్మో శత్రువు వచ్చేస్తాడేమో, అమ్మో ఏదైనా భయం కలిగిదేమో. ఆ భయం ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు చేసామనుకో మనకి అన్ని విషయాలు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా మనం చేయకపోతే, చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తానన్నారు, అయినా పర్లా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లా, మా దేవుని కోసం మా దేవునితో మేము ఉంటాం తప్ప మాకు వద్దే వద్దని చెప్పి నీ మాట మాత్రం వినడం చెప్పి అన్నారు. అటువంటి భక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటే వీరు వారి ఇష్టానుసారంగా ఉండి దేవునికి విరోధంగా వారు బ్రతుకుతూ దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అవన్నీ చేస్తూ కపటం కలిగి ముష్కరుగా, అంటే మనుషులు చూస్తే ఒకలాగా చూడపోతే ఇంకోలాగా, మనుషులు ఎదుట ఒకలాగా మనుషులు ఎలాగక ముందు ఒకలాగా, హృదయంలోనేమో ఆ యొక్క దేశ ఆచారాల ప్రకారం బయలు ఆరాధించే ఆత్మ ఉంది. ఇక్కడ మనుషులందరి దగ్గర దేవుని యొక్క యాజకులు చెప్తా ఉన్నప్పుడు మాత్రం దేవుడు యెహోవానే దేవుడు అని చెప్పేసి దేవుని గురించి మాట్లాడే మాటలో హృదయంలో ఉండగా దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేసేనని క్షమిస్తారు కానీ వేషధాన్ని క్షమించని చెప్పి దేవుడు తన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుండగా వీరు వేషధారులుగా మారిపోయినప్పుడు దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అష్షూరు రాజు వచ్చి మొత్తం ఇశ్రాయేలు దేశంలో 11 గోత్రాల వారిని మొత్తాన్ని కూడా తీసుకొని ఆ యొక్క అష్షూరు రాజు దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. మనం అలా ఉండకుండా దేవుని భయభక్తులు కలిగి యథార్థంగా దేవుని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు కట్టడలు అన్ని కూడా పాటించేవారిగా మనందరం కూడా ఉందుముగాక. ఆయన కృప మన మీద నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. కృపగల దేవా, దయగల దేవా, మీకు వందనాలు. వాక్యమైన దేవుడే నాయన, అయ్యా వాక్యం ద్వారా కొంతసేపు మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.